భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎస్ఐఆర్పై వివరణ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రక్షాళన, పారదర్శకత మరియు ఖచ్చితత్వం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు కలిగిన ప్రతి అర్హులైన ఓటరు తన వివరాలను సరిచూసుకుని అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చేపడుతున్న ఈ ప్రక్రియ ద్వారా నకిలీ, ద్వంద్వ మరియు అనర్హ ఓటర్ల పేర్లను గుర్తించి తొలగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చాలా వరకు పార్టీ అభిమానులు పార్టీకి ఓటేసే వాళ్ళని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది జరగకుండా మీరు చూడాలి. ఖచ్చితంగా వాటర్ ఎలిజిబిలిటీ ఉండి ఆయన ఎటువంటి వాటర్ మిస్ అవ్వకుండా చూడాలని ఉద్దేశంతో అందరి ఎమ్మెల్యేలకి ఇన్స్ట్రక్షన్తో పాటు నాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా మా పార్టీ నాయకులతో మేము మరి బిఎల్ఏ ఏవైతే 169 బూత్లు ఎక్కడైతే మేము బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టాము, బూత్ లెవెల్ ఏజెంట్తో కూడా ఒకసారి వాళ్ళకి జిల్లా మరియు పార్టీ లెవెల్, స్టేట్ లెవెల్ నుంచి వాళ్ళకి స్క్రీనింగ్, వాళ్ళకి ఒకసారి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడే ఏ బూత్లు ఉన్నా ఆ బూత్లో వారికి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ బిఎల్ఓస్ వస్తున్నారు. బిఎల్ఓతో పాటు బిఎల్ఏని అటాచ్ చేసాము. ఎక్కడైనా నిజంగా ఎలిజిబిలిటీ వాళ్ళు ఉంటే ఎలిజిబిలిటీ వాళ్ళు మిస్ కాకుండా మనం చూడాలి. ప్రత్యేకంగా ఏంటంటే ఈ భద్రాచలం సిటీ దాంట్లో ఉంటుంది. మనకు పల్లెల్లో అయితే చాలా వరకు ఎవడు ఏమిటి ఉన్నాడు లేదా చనిపోయిన వాడికి చాలా వరకు బతికుంటూ కూడా చనిపోయిన రాయటం, బతికుంటూ కూడా వాడు మన ఓటర్ కాకపోతే చనిపోయాడు అనేది రాయటం చాలా అలా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా మిస్కండక్ట్ కాకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక పార్టీలు అన్నీ కూడా ఈరోజు అలాంటి వాళ్ళని ఎక్కడికంటే ఉన్నట్టు పెట్టుకున్నారు. అది జరగకుండా చూడాలని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము కూడా కింది స్థాయి పార్టీ మండల స్థాయి లెవెల్లో పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా బిఎల్ఏలు ఎవరినైతే పెట్టాం బిఎల్ఏలు కంటే బూత్ లెవెల్ ఏజెంట్లో పెట్టుకున్నాం. బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మనం ఈ కార్యక్రమం చాలా సుఖంగా పల్లెల్లో జరుగుతుందని భద్రాచలం లేకపోతే పెద్ద టౌన్ల లాంటిలో కొద్దిగా మిస్మేనేజ్మెంట్ అయ్యేది, మిస్కండక్ట్ అయ్యేది చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి వస్తారు, చాలామంది అద్దెలకు ఉంటారు, చాలామంది ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలా వరకు ఏంటంటే పల్లెలు అయితే హైదరాబాద్లో పనిచేస్తున్నాం, నేను హైదరాబాద్లో పనిచేస్తున్నాం చెప్పవచ్చు. చాలా వరకు ఇక్కడ హైదరాబాద్లో ఇంకెక్కడ పనిచేస్తుంటూ కూడా వీళ్ళు కొంతమంది ఆన్సర్ చేయలేరు. ఎక్కడ ఉన్నాడు ఏంటని దాంట్లో అద్దెకున్నాడు వెళ్ళిపోయాడు, లేకపోతే వీరు లేరని చెప్పే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాంటిది మీరు అబ్జర్వ్ చేయాలని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ హౌస్ డెలివరీ వెళ్తారు వాళ్ళు. ఖచ్చితంగా ఏదైతే బూత్ మనం గతంలో ఉన్న వాటర్ ఐడి ఏదైందో వాటర్ బుక్ ఏదైందో దాన్ని పట్టుకొని ఖచ్చితంగా హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు. దాంట్లో భాగంగా మన బిఎల్ఓతో పాటు బిఎల్ఏని అటాచ్ చేసాం. ఇలాంటిది ఎక్కువ సిటీలో జరుగుతుంది, సిటీలో ఎక్కువ ఫోకస్ చేయండి అని. భద్రాచలంలో ఇప్పటి వరకు మనం చాలా సర్వే చేసినారు. దాదాపుగా ఇంకా 30% మిగిలి ఉంది. అంటే ఇంకా వాటర్స్ దొరకట్లేదు. వాళ్ళందరినీ సరిగ్గా చూడండి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. త్వరలో వాటిని అన్నింటినీ కూడా ఐసోలేట్ చేసి తొలగించే నిజంగా చనిపోయిన తొలగిస్తాం. ఉన్న వాళ్ళని ఒకళ్ళని గతంలో కూడా వాటర్లో తొలగించుంటే వాళ్ళని ఈరోజు ఎన్రోల్మెంట్ కొత్తగా న్యూ ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళకి న్యూ ఎన్రోల్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటామని పార్టీ కార్యకర్తలు అందరూ చెప్పినాం. చాలా చక్కగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడే భద్రాచలం టౌన్ తహసీల్దార్ గారు మన దగ్గరికి వచ్చి నా ఎన్రోల్మెంట్ మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. మా ఇంట్లో కూడా అటు ఇటు కూడా ఆయన ఒక చోటకి ఒక బూత్కి తీసుకురామని చెప్పాం. అలాంటి కూడా ఫామ్ 8 ద్వారా దాన్ని మన ఇంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో అందరూ ఒకటే దాంట్లో వచ్చే విధంగా మనం ఎక్కడైనా బూత్ మారాలనుకున్నప్పుడు ఫామ్ 8 ఉంటుంది. ఫామ్ 8 నింపితే మన బూత్ మనకి ఎక్కడైతే కావాలంటే ఆ 8 లెవెల్కి వెళ్తుంది. ముఖ్యంగా దీనికి ఒకటే సరే బూత్ ఎక్కడున్నా ఏమైనా వాటర్ అనే అర్హత ఉంది కూడా ఓటు వేయలేకపోవడం అనేది. ఓటుని మనం తీసేసేదంటే మనం ఎడిట్ చేయడం అనేది భావ్యం కాదు. మనం ఓటు హక్కు అనేవాడికి ఖచ్చితంగా ఇవ్వాలి. చాలా వరకు వాటర్స్ తీసేయటం, ఎడిట్ చేయటం, అనుకూలం ఉన్న వాళ్ళని రాసుకోవటం, అనుకూలత లేని వాళ్ళు తీసేయటం ఇది జరుగుతుందని అబ్జర్వ్ చేయమని మనం బిఎల్ఎస్ పార్టీ పరంగా మనం పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తారు, ఎక్కడ కూడా మిస్కండక్ట్ చేయకుండా ప్రివెంట్ చేస్తారని
అనేతో ఈరోజు అందరినీ మీటింగ్ పెట్టి ఈరోజు అందరు కాల్పర్ చేసాం. మీటింగ్ నడుస్తుంది. సో చక్కగా ఎన్రోల్మెంట్ చేసే బాధ్యత నాతో పాటు నా కింద ఉన్న నాయకులు, మండల ప్రెసిడెంట్, నాయకులు అందరూ కూడా మీరు కండక్ట్ చేస్తారని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. బాధ్యత కూడా ఒకసారి అవసరమైతే మీరు అందరూ కూడా స్వతహాగా ఎన్రోల్మెంట్ చేయాలని. మీడియా మిత్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది తెలియకపోవచ్చు. వాళ్ళు నూతన మళ్ళీ ఎన్రోల్మెంట్ జరుగుతున్నాయి, సెన్సెస్ నడుస్తుంది. మీరందరూ కూడా మీడియా మిత్రుల పాత్ర కూడా ఉంటుంది, మా పాత్ర కూడా ఉంటుంది. మీరు కూడా ఎక్కువ శాతం వీటిని ఫోకస్ చేస్తారని మనం చేసుకుంటూ